హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టఫ్ గాయస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ఎట్లా పెంచుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం అనమాట. సో చాలా మంచి కంటెంట్ తీసుకొచ్చినాను, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో మర్చిపోకండి. సో చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనం మాట్లాడుకున్నట్టే ఈరోజు టాపిక్ టెస్టోస్టెరాన్ని న్యాచురల్గా ఎట్లా బూస్ట్ చేసుకోవాలని మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఏంటంటే మేల్ హార్మోన్. యాక్చువల్గా ఈ మేల్ మగవాళ్ళల్లో ఉండే హార్మోన్ అనమాట. ఇది బయట నుంచి రాదు, లోపల బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, స్టిమ్యులేట్ అవుతుంది. టెస్టిస్ నుంచి స్టిమ్యులేట్ అయ్యే హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ బాడీ బిల్డింగ్కి కానీ బాడీ గ్రోత్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం మనల్ని చాలా యాక్టివ్ ఉంచుతుంది మగవాళ్ళని. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ హార్మోన్, అసలు ఇంపార్టెంట్ హార్మోన్. జిమ్కి పోయే వాళ్ళకి దీని గురించి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ అని చెప్పేసి. సో టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ వస్తుందని మనకు అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ అనేది స్టిమ్యులేట్ అవ్వడానికి బాడీలో ఇంకొక హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా మన బ్రెయిన్ కింద పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పి ఒక గ్లాండ్ ఉంటుంది, ఎండోక్రైన్ గ్లాండ్. అది వచ్చేసి మాస్టర్ గ్లాండ్ అంటారు అనమాట. బాడీలో ప్రతి ఒక్క హార్మోన్ని రిలీజ్ చేయించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అట్లనే టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేయించడానికి ఈ పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి FSH అండ్ LU అని చెప్పేసి 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ హార్మోన్స్ అనేటివి వెళ్ళేసి టెస్టిస్ దగ్గర టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు బ్రెయిన్ దగ్గర నెత్తి కింద పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇక్కడ నుంచి కింద టెస్టిస్ దగ్గర దాకా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాయి అంటే బ్లడ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ కదా బాడీలో. మన బాడీలో మొత్తంలో ప్రతి ఒక్క ఆర్గన్కి మనం తిన్న ఫుడ్ కానీ లేదంటే బ్రీత్ చేసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేది ఏంటంటే బ్లడ్ ఈజ్ ద కీ. సో అట్లా అనమాట. సో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనకు అర్థమైపోయింది టెస్టోస్టెరాన్ అంటే ఏంది, టెస్టోస్టెరాన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా అర్థమైపోయింది కదా మనకి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాం అంటే అసలు వీటిని మనం ఎట్లా ప్రొడ్యూస్ చేయగలుగుతాం న్యాచురల్గా అంటే ఏమేమి ఫుడ్స్ తినాలి ఒకటి, అండ్ బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉండాలంటే దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, అండ్ ఎక్సర్సైజెస్ ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బూస్ట్ చేసేది ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడదాం క్లియర్గా. ఫుడ్స్ వచ్చేసి ఫ్యాటీ ఫుడ్స్ తినాలండి, ఫ్యాట్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ అనేటివి ఉండాలి. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేటివి ఎందులో ఉంటాయి అంటే నట్స్లు ఉంటాయి, పల్లీలలో ఉంటాయి, అండ్ మునాకా అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినాను అనమాట, డ్రై ఫ్రూట్స్లలో ఉంటాయి, అండ్ ఆలిస్టర్స్లలో ఉంటుంది, అండ్ అవగాడోలో ఉంటుంది. ఇట్లా చాలా కైండ్ ఆఫ్ ఫుడ్లలో ఉంటుంది అనమాట. మీరు కూర్చొని టెస్టోస్టెరాన్ బూస్ట్ చేసే ఫుడ్స్ అని చెప్పేసి గూగుల్లో కొట్టిన యుల్ గెట్ ఏ లిస్ట్. సో దాన్ని బట్టి మీరు ఆ ఫుడ్స్ అని తీసుకోవచ్చు. సో ఇట్లాంటి హెల్దీ ఫ్యాట్స్ తిన్నప్పటికీ కూడా మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి పెరగకపోతే కూడా దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేదు నీ జెంటైల్కి, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్కి ప్రాపర్గా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు అనమాట. ఒక ఇష్యూ ఉంటుంది, ఒక చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ప్రాపర్గా బ్లడ్ ఫ్లో కావాలంటే మనం ఏం చేయాలి అని అంటే కొన్ని ఫుడ్స్ తినొచ్చు మళ్ళీ, లైక్ సో వాటర్ మిలన్ తీసుకోవచ్చు. వాటర్ మిలన్ కూడా మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుతుంది అని అంటారు. ఎట్ ది సేమ్ టైం పాలకూర కూడా టెస్టోస్టెరాన్ పెంచుతుంది. అంటే ఎట్లా చేస్తుంది ఇవన్నీ అంటే ఇవి మెయిన్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద పనిచేస్తాయి అనమాట. అంటే ఈ నరాలు ఏదైనా నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ నరాల మీద పనిచేస్తుంది అనమాట. మధ్యలో ఏదైనా ప్లాక్యూస్ ఉన్నా ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట స్మూత్గా వెళ్ళడానికి బ్లడ్. సో ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గరికి పోవడానికి బ్లడ్ అనేది ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇంకొకటి మేజర్ చిన్న థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ చేయండి. ఇది ఏంటంటే నైట్ టైంలో ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంది, మీకు ఆ ప్రైవేట్ స్పేస్ ఉంటే ఇన్నర్ తీసేసి పడుకోండి, ఐ మీన్ లైక్ అండర్వేర్. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ లైక్ మంచిగా నైట్ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ హాయిగా ఉంటుంది కాబట్టి యూ డోంట్ ఫీల్ ఇరిటేటెడ్. సో నీట్గా ఉంటుంది, అదొకటి చేయొచ్చు మీరు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి బాగుంది, హెల్తీ ఫ్యాట్స్ తింటున్నారు, బ్లడ్ ఫ్లో బాగుంది అని అన్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ స్టిమ్యులేట్ యూ. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాడీలో ఇంకొక వేరే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి, అట్లా కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ని మీరు ఎక్కువ చేయొద్దు అనమాట, ఎందుకంటే ఇది ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు అనుకోండి ఈ FSHని LHని సర్ప్రైజ్ చేసేస్తుంది అనమాట, మీరు ప్రొడ్యూస్ కాకుండా ఉండేటట్టు చేస్తుంది అనమాట. స్ట్రెస్ లెవెల్స్తోని మళ్ళీ కార్టిసోల్తోని టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో ఇట్లా స్ట్రెస్ తీసుకోవద్దు, టెన్షన్ తీసుకోవద్దు, చిల్ ఉండాలి, లెట్ ఇట్ గో అన్నట్టు ఉండాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్స్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేయాలన్నమాట. అంటే ఎట్లా లోవర్ అంటే లెగ్స్ వర్కౌట్స్, క్వాడ్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, ఇవన్నీ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మజిల్ అనేది మ్యాక్సిమం స్ట్రెయిన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉంటుంది అండ్ స్ట్రెంత్ వస్తుంది. ఈ స్ట్రెంత్ కోసం మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి హైగా బూస్ట్ చేస్తుంది అనమాట. గ్రోత్ హార్మోన్ ఇలాంటివన్నీ కూడా బూస్ట్ చేస్తుంది. ఓకేనా. ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ ఈజ్ ద కీ అనమాట. ఈ వాటర్ తీసుకున్నప్పుడు మన బ్లడ్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్తో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాపర్గా ఉండడానికి. టెస్టోస్టెరాన్ పెరగాలంటే ఏం చేయాలంటే మంచి ఫుడ్ తినాలి, ఫ్యాటీ ఫుడ్స్ తినాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినాలి అండ్ టెన్షన్ పెట్టుకోవద్దు, హార్మోన్ బ్యాలెన్సింగ్ ఉండాలి, బ్లడ్ ఫ్లో అనేది బాగుండేలాగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది వర్కౌట్ చేయాలి. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ లాస్ట్, ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ ఆల్ మై వీడియోస్, అన్ని పాత వీడియోలలో చెప్తున్న విధంగానే ఏంటంటే ఈ ఆల్కహాల్, ఈ స్మోకింగ్ అలవాట్లు ఉంటే పక్కకు పెట్టేసేసాను. ఎందుకంటే ఒక్క ఆల్కహాల్ మీరు తీసుకుంటే మీకు దగ్గర 24 hours వరకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. ఇంపార్టెంట్ అయిపోయే ఛాన్స్ ఉందంటే వెళ్ళిపోతుంది, ఇంకా మెయిన్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ రియల్లీ ఎఫెక్ట్స్ యువర్ బాడీ కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే అవాయిడ్ చేయండి. ఇవేమి ఫిట్నెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట. అండ్ టెన్షన్ తీసుకోకండి, స్ట్రెస్ ఫ్రీ ఉండండి. సో దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్ టు టెల్. సో స్ట్రెస్ అనేది నార్మల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఎంత ఉన్నాయి ఏమున్నాయి పర్సన్లల్లో ఈ ట్రావెలింగ్ వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా స్ట్రెస్ అనేది. సో అన్కంట్రోల్ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలలో ఐ జస్ట్ వాంట్ సజెస్ట్ యూ వెల్నెస్ ప్రోడక్ట్. ఇది హిమాలయ వాళ్ళ ప్రోడక్ట్, నార్మల్ వెల్నెస్ ప్రోడక్ట్ అశ్వగంధ అని చెప్పేసి. ఇది యాక్చువల్గా మైండ్ అండ్ బాడీ మీద ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఉన్న ప్రాపర్టీస్తోని మన డైలీ స్ట్రెస్ లైఫ్ని తక్కువ చేస్తుంది అనమాట. దీని ఇంకా క్లియర్గా రాసి ఉంటుంది, హెల్ప్స్ కోప్ విత్ లైఫ్ డైలీ స్ట్రెస్ అని చెప్పేసి. సో జస్ట్ ఫర్ స్ట్రెస్ అనమాట, ఇంక అంతకు మించి ఇంకేం లేదు. సో ఆల్రెడీ ఐ హ్యావ్ యూజ్డ్ లైక్ ఒక బాక్స్ ఆల్రెడీ యూజ్ చేసిన, దిస్ ఈజ్ ద సెకండ్ బాక్స్. సో ఐ జస్ట్ వాంట్ సజెస్ట్ దిస్. సో ఇట్స్ రియల్లీ హెల్ప్స్ యూ. చాలా వరకు చాలా హెల్ప్ఫుల్ అయింది నాకైతే. సో అట్లనే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ని మాత్రం నార్మల్ చేస్తుంది. అండ్ కాస్ట్ వచ్చేసి 136 ఉంది దీని మీద, 136 నేను తీసుకున్నప్పుడు. సో యూ కెన్ రియల్లీ టు ఇప్పుడు 140 అట్లా ఉంటుండొచ్చు. సో ట్రై ఇట్. అండ్ దట్స్ ఫర్ ద వీడియో. అండ్ ఐ జస్ట్ హోప్ ఎవ్రీథింగ్ చెప్పినాను అనుకుంటున్నాను. ఫుడ్స్, ఎక్సర్సైజ్, మోర్ ఓవర్ యాక్టివ్గా ఉండండి చాలా. ఈ లాంగ్ డ్రైవ్లు ఇవి కూడా పెట్టుకోకండి. అక్కడ కూడా ట్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి హీట్కి కూడా మన టెస్టిస్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే డెఫినెట్గా ఇట్లాంటి ఇష్యూస్ ఏం రావండి. హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్లనే మనం ఇలాంటి ఇష్యూస్ అన్నీ సఫర్ అవుతాం అనమాట. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ల్యాకింగ్ ఇవన్నీ. కాబట్టి నీట్గా కొంచెం డిసిప్లిన్గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కూల్ అండ్ ఫైన్ అనమాట. సో దట్స్ ఫర్ ద వీడియో. చెప్పాలనుకున్నది మ్యాక్సిమం చెప్పిన అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసి నేను బాడీ అనేది న్యాచురల్గా పెరగదా అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్. అయితే ఎవరెవరైతే వీడియో చూస్తారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ షో సమ్ లవ్. అండ్ దట్స్ ఫర్ ద వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.